మీకు ఓన్ గా ఉందా? అట్లయితే ఇమీడియట్ గా మీ మొబైల్ ప్లే స్టోర్ కానీ ఐట్యూన్స్ కానీ ఓపెన్ చేసి రాజమార్గ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే 200 టైమ్స్ మీరు టోల్ గేట్ ని ఫ్రీగా మీరు క్రాస్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే రాజమార్గ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాన్యువల్ పాస్ తీసుకుంటే 3000 పెట్టి మీరు 200 టైమ్స్ మీరు టోల్ గేట్ ని ఫ్రీగా క్రాస్ చేయొచ్చు. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మినిమం 6 టోల్ గేట్స్ మనం క్రాస్ చేయాల్సి వస్తుంది. అంటే ఈచ్ టోల్ గేట్ 100 రూపీస్ చేసుకుంటే 600 రూపీస్ మనము విజయవాడకి వెళ్ళడానికి మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే రిటర్న్ రావాలంటే ఇంకో 6 టోల్ గేట్స్ ని క్రాస్ చేస్తాం. టోటల్ 1200 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది. అంటే మనము 3000 రూపీస్ పెట్టి యాన్యువల్ పాస్ తీసుకుంటే 200 టైమ్స్ మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 200 టైమ్స్ మనము టోల్ గేట్ ని క్రాస్ చేయొచ్చు. ఇది వ్యాలిడిటీ అనేది 1 year ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే తెలుసా? మీ ఓన్ వెహికల్ అయి ఉండాలి. అది కమర్షియల్ వెహికల్ అయి ఉండకూడదు. మీకు కారు కానీ జీప్ కానీ ఉంటే యాన్యువల్ పాస్ తీసుకుని ఎంజాయ్ చేయండి 200 టైమ్స్ టోల్ గేట్ క్రాస్ చేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన మొబైల్లో రాజమార్గ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ యాన్యువల్ పాస్ ని ఎట్లా పర్చేజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొబైల్లో ఆండ్రాయిడ్ యూజర్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఐఫోన్ యూజర్స్ అయితే ఐట్యూన్స్ ఓపెన్ చేసి రాజమార్గ్ యాప్ అని సెర్చ్ చేయండి. రాజమార్గ్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. యాప్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద లాగిన్ విత్ మొబైల్ నంబర్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లొకేషన్ యాక్సెస్ ఇచ్చి మీ లాంగ్వేజ్ ఏంటో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాన్యువల్ పాస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 1000 పెట్టి మనం యాన్యువల్ పాస్ తీసుకుంటే అప్ టు 200 టైమ్స్ మనము టోల్ గేట్ ని ఫ్రీగా క్రాస్ చేయొచ్చు. ఇది వ్యాలిడిటీ అన్నది 1 year వరకు ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ట్యాగ్ ఒకసారి మనం పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఫాస్ట్ ట్యాగ్ కి లింక్ అయి ఉంటుంది. ఈ యాన్యువల్ పాస్ అనేది అక్రాస్ నేషనల్ వైడ్ మన ఫాస్ట్ ట్యాగ్ తో లింక్ అయ్యి వర్క్ చేస్తుంది. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. వీరికి 3000 చార్జెస్ అని చూపిస్తుంది. అదేవిధంగా నో హిడెన్ చార్జెస్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. క్రైటీరియా ఏంటంటే మీ ఓన్ వెహికల్ అయి ఉండాలి, కమర్షియల్ వెహికల్ అయి ఉండకూడదు. అదేవిధంగా మీ ఫాస్ట్ ట్యాగ్ అన్నది యాక్టివ్ లో ఉండాలి. క్లిక్ ఆన్ బిగిన్ బటన్. లెఫ్ట్ సైడ్ బుకింగ్ ఈజ్ ఓపెన్ కనిపిస్తుంది కదా, దానికి ఆపోజిట్ యాక్టివేట్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ పాస్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. మన వెహికల్ 1 year పాస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది. దెన్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్. ఇక్కడ బై డిఫాల్ట్ మీ ఫాస్ట్ ట్యాగ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద ఏదో బటన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసుకుని దాన్ని క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్. టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మనం అప్రూవ్ చేస్తూ చెక్ బాక్స్ యాక్టివేట్ చేయండి. దాని కింద టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో చూపిస్తుంది. దాన్ని క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు పేమెంట్ బటన్. మీ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి. కింద ఈమెయిల్ అన్నది ఆప్షన్. దాన్ని క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. పేమెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నాను. యాన్యువల్ పాస్ పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఈ యాన్యువల్ పాస్ అనేది మన ఫాస్ట్ ట్యాగ్ కి ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది.